దీని మీద ఖచ్చితంగా మీరందరూ కూడా ఖచ్చితంగా బలమైన ఆలోచన చేయాలి. మన నగర సామాజిక వర్గానికి సీటు ఇవ్వకపోతే దానికి కారణం వాళ్ళలా మన దగ్గర డబ్బులు లేవనా? మనకి సీటు ఇవ్వకపోతే కారణం మనం బలంగా ఒత్తిడి చేయలేమనా? మనకి సీటు ఇవ్వకపోతే వాళ్ళలా మనం కుల ఐక్యత చాటలేమనా? మనలా నాలాంటి వాడి కోసం బలంగా నిలబడలేరేనా? వాళ్ళకు ఉండేటువంటి ధైర్యం ఏంటి? మనందరం ఐకమత్యంగా ఉండలేమనా? మనం బలంగా మన యొక్క అవకాశాలను కాపాడుకోలేమనా? దీని గురించి బలంగా ఆలోచించాలి. నాలాంటి ఒక వ్యక్తి విజయవాడ లాంటి నగరంలో ఇక్కడ దాకా వచ్చాడంటే మీ అందరి సహకారం వల్ల మాత్రమే. ఇదే టీడీపీ జనసేన వాళ్ళు బ్రోకర్లను నా ఇంటికి పంపించినప్పుడు నేను వాళ్ళని తిరస్కరించాను. ఎందుకో తెలుసా? నాతో పాటు నా సామాజిక వర్గ ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం అనేటువంటి విషయాన్ని అందరూ గుర్తించాలి. కానీ ఈరోజు కొంతమంది ఇదే ఆత్మగౌరవాన్ని తీసుకెళ్లి చిల్లర కోసం తాకట్టు పెడుతున్నటువంటి విషయాన్ని